8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. ఏపీలో భారత రాజ్యాంగం అమలు జరగడం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసుల సమక్షంలోనే అంబటి ఇంటిపై దాడి జరిగిందన్నారు. గుంటూరులో అంబటి రాంబాబును మాజీ మంత్రి శైలజనాథ్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర పరామర్శించారు. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్లు చేస్తే స్పందించలేదని మండిపడ్డారు అంబటి రాంబాబు. ఒక్కటే మాట, దౌర్జన్యంతోనూ దుర్మార్గంతోనూ ఎవరు ఏది సాధించలేరని తెలియజేస్తా ఉన్నాను. దౌర్జన్యం చేయడం అన్నది మీ యొక్క బలహీనతను సూచిస్తుంది తప్ప ఇంకోటి కాదు. బలహీనంగానూ తక్కువ స్థాయిలో ఆలోచించే వాళ్ళే ఇటు ఇండ్ల మీదకి రావడం, ఇటువంటి పనులు చేస్తారు. సో ఇది మహాపచారాలు కానీ లేక తప్పిదాలు కానీ జరుగుతుంటే అది బాబు గారి యొక్క పరిపాలనలో ఉన్న కూటమి నుంచి జరుగుతూ ఉన్నాయి. దయచేసి దేవుని కోపానికి గురి కావద్దు. ఇప్పటికే చాలా జరుగుతున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. బాబు గారి దగ్గర నుంచి అంతకంటే గొప్పగా మీరు ఆశించాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర నుంచి అంతకంటే గొప్పగా రాదన్న విషయాన్ని గుర్తు చేస్తాం. ఇది రాత్రికి హెరిటేజ్ దాన్ని అవుట్లేని మార్చేయడం కాదు. కాబట్టి పీపుల్ ఆర్ దే ఆర్ నోయింగ్ వాట్ ఈజ్ వాట్. ఎక్కడో బయట మామూలుగా మాట్లాడింది మీడియా పరంగా కాదు, పబ్లిక్గా పెట్టినటువంటి బ్యానర్లని మీరు తప్పు చేస్తున్నారు, మా నాయకుడు చేయని దానికి మీరు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినటువంటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులు, మరి ఆయన మీద దాడి చేసినటువంటి వాళ్ళకేమో గంటలో స్టేషన్ బెయిల్ ఇచ్చి తీసుకెళ్లిపోయారు. ఇంత విట్నెస్లతో దొరికినటువంటి వాళ్ళకేమో అధికారం అడ్డుపెట్టుకుని చేసినటువంటి దుర్మార్గాలకి ఏం చేశారు? కేవలం ఇది తప్పు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించిన వ్యక్తికేమో 18 రోజుల పాటు జైలు కూడా సెంట్రల్ జైలుకి పంపించారు. అంటే ఏదో కరుడు కట్టినటువంటి ఒక తప్పు చేసినటువంటి వాళ్ళని పంపించేటువంటి సెంట్రల్ జైలుకి పంపించి మేము పెద్ద శిక్ష వేశామని చెప్పని ఆనందపడ్డారు. అవి ఎక్కువ రోజులు పట్టలేదు.